ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 10వ తేదీ తర్వాత ఈ ధనుస్సు రాశి వ్యక్తులకి ఒక స్త్రీమూర్తి మూలంగా ఊహించనిది జరగబోతోంది. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించి ఉండరు. అయితే ఏ స్త్రీమూర్తి మూలంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి సంఘటన జరగబోతోంది, అది ప్రతికూలత లేదా అనుకూలత, అలాగే ఈ యొక్క జూన్ 10వ తేదీ తర్వాత ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి ధనుస్సు రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ధనుస్సు రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి గురువు లేదా బృహస్పతి. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, ధనుస్సు రాశివారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే ధనుస్సు రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా ఈ ధనుస్సు రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. జీవితంలో ఎన్ని సందర్భాల్లో ఎటువంటి కష్టాలు, బాధలు అనుభవించినా సరే వాటిని అధిగమించే శక్తి, సామర్థ్యాలు కూడా ఈ ధనుస్సు రాశి వారికి అధికంగా ఉంటాయి. సహనంతో, ఓపికతో ఫలితాల కోసం ఎంత కాలమైనా సరే వీరు నిరీక్షిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ యొక్క ధనుస్సు రాశివారు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, మీ యొక్క మాతృమూర్తి కాని లేదా మాతృ సమానురాలైనటువంటి వ్యక్తి వల్ల కాని ఒక ఊహించని సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఒక అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు. ఆ అవకాశం జూన్ 10వ తేదీ తర్వాత మీ యొక్క మాతృమూర్తి ద్వారా మీకు రాబోతుంది. అంటే ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని ఆ అవకాశాన్ని మీరు పొందుకోవటంలో తన యొక్క పాత్ర చాలా కీలకంగా మారనుందనే చెప్పుకోవాలి. అంటే మీ యొక్క తల్లి వల్ల లేదా తల్లి సమానురాలైనటువంటి వ్యక్తి కారణంగా మీకు ఈ యొక్క అవకాశం అనేది రాబోతుంది. అంటే కొంతమందికి ప్రత్యక్షంగా మీ యొక్క తల్లి మూలంగా లేదా తల్లి సమానురాలైనటువంటి వ్యక్తి మూలంగా రావచ్చు. మరికొంతమందికి ఆ యొక్క అవకాశం రావటంలో వారి యొక్క పాత్ర అనేది పరోక్షంగా ఉండొచ్చు. ఈ విధంగా తన మూలంగా మాత్రం మీకు ఒక అవకాశం రాబోతుంది. చాలా కాలం నుండి ఆ అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు. కెరియర్ కి సంబంధించింది కావచ్చు, ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, లేదా ఉద్యోగ జీవితానికి సంబంధించింది కావచ్చు. ఒక అవకాశం కోసం మీరు ఎదురు చూశారు. ఆ అవకాశం తన మూలంగా వచ్చే పరిస్థితులైతే మీకు జూన్ 10వ తేదీ తర్వాత ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. మిగిలిన అంశాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ధనుస్సు రాశి వారు చాలా కాలం నుండి ఎవరైనా సరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ యొక్క జూన్ 10వ తేదీ తర్వాత మీకు ఒక మంచి ఉద్యోగ అవకాశం అయితే రాబోతుంది. ఇదివరకు కూడా మీ ముందుకు అవకాశాలు వచ్చాయి, కానీ ఈ అవకాశం కూడా ఇంతలా మీకు సాటిస్ఫాక్షన్ ని అందించలేకపోయింది. అటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఈ యొక్క జూన్ 10వ తేదీ తర్వాత మీరు పొందుకునే సూచన అయితే కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వ్యక్తులు ఎవరైనా సరే వ్యాపారాలు ప్రారంభించాలని లోన్ల కోసం కానీ లేదా మీరు డబ్బు కోసం కానీ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక, అంటే డబ్బు కోసం లోన్లు పెట్టుకుని ఉన్నారు. మరికొంతమంది అయితే కనుక డబ్బు సమకూర్చుకోవటం కోసం ఎవరి దగ్గరైనా అప్పుగా తీసుకోవటం కానీ లేదా ఇతరత్రా మార్గాల ద్వారా డబ్బు సమకూర్చుకునే ప్రయత్నాలు చేయటం కానీ చేస్తున్నారు. ఈ సమయంలో పరిస్థితులు అనుకూలిస్తాయి, డబ్బు సమకూరుతుంది. మీరు వ్యాపార పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. అలాగే జూన్ 10వ తేదీ తర్వాత ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా కాస్త ఊరట లభించబోతుంది. అంటే మీకు ఇదివరకు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల నుండి బయటపడే మార్గాలైతే మీకు తెలియటం లేదు. అయితే కొంతమంది కొన్ని సలహాలు ఇచ్చారు. ఆ సలహాలు విని కూడా మీరు ఏ ఫలితాన్ని సాధించలేకపోయారు. ఈ సమయంలో అకస్మాత్తుగా మీ యొక్క అనారోగ్య సమస్యల నుండి మీరు విముక్తి పొందుకోవటం కానీ లేదా ఏదైనా హోమ్ రెమెడీ గురించి కానీ ఏదైనా చికిత్స గురించి కానీ
ఎవరైనా వ్యక్తులు మీకు సలహాలు సూచనలు అందించడం, వాటిని పాటించడం ద్వారా కూడా మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు కాస్త ఊరట పొందటం లాంటి పరిస్థితులైతే జూన్ 10వ తేదీ తర్వాత ధనుస్సు రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులు పై అధికారుల మూలంగా చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక పై అధికారుల మూలంగా మీకున్నటువంటి ఇబ్బందులను తొలగించుకునే మార్గమైతే మీకు గోచరిస్తుంది. ఇదివరకు మిమ్మల్ని అపార్థం చేసుకునేటటువంటి మీ యొక్క పై అధికారులు ఈ సమయంలో మీపైన ప్రశంసల జల్లు కురిపిస్తారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. ఈ విధంగా ధనుస్సు రాశి వారికి ఊహించని పరిణామాలైతే ఉండబోతున్నాయి. అలాగే విదేశీ యానానికి సంబంధించి కూడా చక్కటి శుభవార్తను మీరు రిసీవ్ చేసుకునే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇదివరకు చాలా సందర్భాల్లో మీకు అవకాశాలు వచ్చినట్లుగా వచ్చి చేజారిపోయాయి. వీసా పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు తలెత్తాయి. ఈ విధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వ్యక్తులకి ఊహించని పరిణామాలైతే సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మీ యొక్క తల్లి యొక్క ఆశీర్వాదం అనేది మీకు చాలా ముఖ్యం. మీ యొక్క మాతృమూర్తి కానీ మాతృ సమానురాలైనటువంటి వ్యక్తి పట్ల మీ యొక్క బాధ్యతలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విస్మరించకూడదు. వారి సంతోషానికి మీరు కారణం కావాలి తప్పితే వారి దుఃఖానికి మీరు కారణం కాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క బాధ్యతలను విస్మరించకూడదు. వారి యొక్క ఆనందానికి మీరు కారణమైతే కనుక వారు మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తే మీ యొక్క జీవితంలో ఇంకా మరెన్నో అద్భుతమైన అవకాశాలను మీరు అందిపుచ్చుకుంటారు. ఆ భగవంతుడు మీపైన తన కృపా కటాక్షాలను చూపిస్తాడు. మీ యొక్క మాతృమూర్తి మాతృ సమానురాలైనటువంటి వ్యక్తి పట్ల మీరు చూపించేటటువంటి బాధ్యత, ప్రేమ, అభిమానం ఏదైతే ఉందో మీకు ఎంతో పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. అలాగే జూన్ 10వ తేదీ తర్వాత కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకోబోతున్నారు. ఆదాయ మార్గానికి సంబంధించి మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ మార్గాలు మీకు చాలా వరకు సానుకూలమైన ఫలితాలనైతే ఇవ్వబోతున్నాయి. అలాగే ధనుస్సు రాశికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఉద్యోగ జీవితంలో చాలా రోజులుగా కొనసాగుతూ ఆర్థిక పెరుగుదల లేదని, వ్యాపారంలో మీకు లాభాలు లేవని నిరాశ నిస్పృహల్లో కూరుకొనిపోయి ఉన్నట్లయితే కనుక మీకు సానుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. కానీ తోబుట్టువులతో కానీ లేదా కుటుంబ సభ్యులతో కానీ ఇరుగు పొరుగు వ్యక్తులతో కానీ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే ఆ సమస్యను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అంతేకాని సమస్య తీవ్రత జటిలమైతే మాత్రం మీరు బంధాలను విచ్ఛిన్నం చేసుకునే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ధనుస్సు రాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే బంధువుల్లో ఒకరి వల్ల మీరు అనవసరమైన గొడవల్లోకి వెళ్లి అనవసరమైన తలనొప్పులను తెచ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే, ఏ పని చేసే ముందైనా సరే 1కి 4 సార్లు ఆలోచించడం అనేది చాలా ఉత్తమం. అలాగే ధనుస్సు రాశికి చెందిన వ్యక్తులు నిర్మానుష్య ప్రదేశాల్లో ఒంటరిగా రాత్రి సమయాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండటం అనేది కూడా చాలా ముఖ్యమని చెప్పుకోవాలి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక పెద్ద గుడ్ న్యూస్ ని, ఒక పెద్ద అవకాశాన్ని మీ యొక్క మాతృమూర్తి లేదా మాతృ సమానురాలైనటువంటి వ్యక్తి మూలంగా మీరు పొందుకునే సూచన కూడా కనిపిస్తుంది. ఊహించని పరిణామాలు మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి. ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.